చలిలో పక్షుల పిక్నిక్. పక్షుల గ్రామంలో ఆ రోజు ఉష్ణోగ్రత -డిగ్రీలలో ఉన్నట్టుంది. పొద్దున్నే లేచి బయట కాలు ఐస్ ముక్కలా అయిపోయే పరిస్థితి. అందరూ ఇళ్లల్లో ముడుచుకుని కూర్చున్నారు. కాని మన చిచ్చుకాకి మాత్రం ఇంట్లో కూర్చొని బోర్ కొట్టేసింది. ఆమెకు ఏదో ఒక తుఫాను సృష్టించాలని అనిపించింది. ఆమె 7 రగ్గులు, 3 స్వెట్టర్లు, తలకొక పెద్ద మంకీ క్యాపు పెట్టుకుని ఒక నడిచే పంతిలా తయారయ్యి తుని పిచ్చుక ఇంటికొచ్చింది. చిచ్చుకాకి తలుపు బాదుతూ, తుని, ఓ తుని, లే, నిద్రలే, చరిత్ర సృష్టించే రోజొచ్చింది. తుని పిచ్చుక తలుపు తీసి చిచ్చు వేషం చూసి భయపడి, అమ్మో, ఎవరది? ఏ గ్రహాంతరవాసి వచ్చారు? ఓ చిచ్చా, ఏంటా వేషం? ఊపిరాడుతుందా? ఆడుతుందిలే. ఈ రోజు మనం వింటర్ పిక్నిక్ వెళ్తున్నాం. అందరినీ లేపు, ఆ మంచు కొండ మీద లంచ్ చేద్దాం. బుజ్జి పిచ్చుక లోపల నుండి తొంగి చూసి, పిక్నిక్ ఈ చలిలోనా? అట్ట, నీకు మెదడు కూడా కట్టుకుపోయిందా? నీ బ్రెయిన్ ఫ్రీజ్ అయిందా ఏంటి? సైలెన్స్. చలిలో పిక్నిక్ వెళ్తేనే మజా. వేడి వేడి వంటలు, చల్లటి గాలి, ఆహా, రొమాంటిక్గా ఉంటుంది. మహిగారు, లోసి, కుహు అందరూ వస్తున్నారు. వాళ్ళకి ఇంకా చెప్పలేదు, కానీ వస్తారులే. నువ్వు వంట చేయుతుని. సరేలే, ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది, వెళ్దాం. కానీ అక్కడ చలికి తట్టుకోలేకపోతే నీదే బాధ్యత. అందరూ తయారయ్యారు. మహీగ్రత గారు, చోటు, లూసీ, కుహు అందరూ ఊరి సెంటర్లో కలిశారు. చిచ్చుకాకి వేషం చూసి అందరూ పగలపడి మరీ నవ్వారు. ఆమె కనీసం రెక్కలు కూడా కదపలేకపోతుంది. చిచ్చు, నువ్వు ఎగురుతావా లేక నిన్ను మేము దొర్లించుకుంటూ తీసుకెళ్లాలా? నీకు టైర్లు బిగించాలా? నవ్వకండి మహిగారు, ఇది సేఫ్టీ. సరేలే, అందరూ ఫుడ్ తెచ్చారా? తెచ్చామని చెప్పారు అందరూ. నేను కూడా స్పెషల్ ఐటమ్ తెచ్చాను. అది చూస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. సరే పదండి. అందరూ మంచుకొండ వైపు బయలుదేరారు. చిచ్చుకాకి ఎగరలేక నిజంగానే దొర్లుకుంటూ వస్తుంది. చిన్నుకాకి వెనక నుండి తోస్తున్నాడు. అమ్మో, నువ్వు డైట్ చేయొచ్చు కదా. నిన్ను తొయ్యలేక నా రెక్కలు విరుగుతున్నాయి. నువ్వు ఏనుగులో బరువున్నావు. నార్మల్రా, నేను బరువు కాదు, నా బట్టల బరువు. అది రాయల్ లొక్క, రాణి ఇలాగే ఉంటుంది. ఎలాగోలా అందరూ కొండ మీదకు చేరారు. అక్కడ చలి ఇంకా ఎక్కువగా ఉంది. గాలి ష్ వీస్తూ ఉంది. లూసీ పౌరం వణుకుతూ, అమ్మో, నా మేకప్ పాడైపోతుంది. చిచ్చు, ఇక్కడేనా పిక్నిక్? ఇక్కడ కూర్చుంటే మనం ఐస్ క్రీమ్ అయిపోతాం. భయపడక లూసీ, నా దగ్గర ఉపాయం ఉంది. అందరూ గుండ్రంగా కూర్చోండి, మధ్యలో మనం ఫుడ్ పెట్టుకుందాం. అందరూ వణుకుతూనే కూర్చున్నారు. సరే, ఆకలి దంచేస్తుంది. ఎవరు ఏం తెచ్చారో తీయండి. మొదటి తుని పిచ్చుక తన బాక్స్ తీసింది. అందులో నుండి వేడి వేడి ఆవిర్లొచ్చే జొన్న రొట్టెలు, పప్పు బయటకొచ్చాయి. వాసనకి కడుపు నిండిపోతుంది. తర్వాత చోటు చిలుక తన బాక్స్ తీసింది. అందులో మిరపకాయ బజ్జీలున్నాయి. వావ్, స్పైసీ. నా జలుబు తగ్గుతుంది, నా గొంతు నొప్పి కూడా మాయమవుతుంది. చిచ్చుకాకి ముందుకొచ్చి, కుహ, నా బజ్జీ తింటే నీ గొంతు కాదు, నీ జలుబు కూడా పారిపోతుంది. చూడు నేను ఎలా తింటున్నాను అంటూ చిచ్చుకాకి ఒక మిరపకాయ బజ్జీని నోట్లో వేసుకుంది. కారం ఘాటుకి ఆమె కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. అని నోరు తెరిచి గాలి పీల్చింది. డ్రాగన్ లాగా మంటలు వస్తున్నాయా? ఈ నోట్లో అగ్ని పర్వతం పేలిందా? చిచ్చుకాకి నీళ్లు తాగుతూ, లేదు, ఇది ఆనంద బాష్పాలు. సరే, నా స్పెషల్ ఐటమ్ తీయనా? చిచ్చు, అదేంటో చూసి తరించాలని ఉంది. చిచ్చుకాకి గర్వంగా నవ్వుతూ, బిర్యానీ. ఏముంది మహిగారు, అది వరల్డ్ ఫ్యాషన్. నేను ఈ చలికాలం కోసం ప్రత్యేకంగా నా బుర్ర ఉపయోగించి తెచ్చాను. చూసి తరించండి అంటూ చిచ్చుకాకి ఒక పెద్ద థర్మోకోల్ బాక్స్ మూత తీసింది. అందరూ అందులోకి తొంగి చూశారు. అందులో ఐస్ క్రీం మరియు చల్లటి మజ్జిగ ఉన్నాయి. అందరూ షాక్ అయ్యి బొమ్మల్లా ఉండిపోయారు. తుని పిచ్చుక తల కొట్టుకుంటూ, చిచ్చు, నీకు పిచ్చి పట్టిందా? ఈ గడ్డ కట్టే చలిలో ఐస్ క్రీం మజ్జిగ తెచ్చావేంటే? అవి తింటే చచ్చిపోతాం. నీకు సెన్స్ ఉందా? చిచ్చుకాకి సీరియస్గా, అదే మీ అజ్ఞానం. వినండి, వేసవి కాలంలో ఐస్ క్రీం తెస్తే ఏమవుతుంది? కరిగిపోతుంది. అప్పుడు తినలేం.
కానీ ఈ చలికాలంలో తేవడం వల్ల చూడండి ఒక్క చుక్క కూడా కరగలేదు. గట్టిగా ఫ్రెష్గా ఉంది. ఇదే లాజిక్. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. బుజ్జి పిచ్చుక పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ, అట్ట సూపర్ లాజిక్. ఐస్ క్రీం కరగదు, కానీ మనం కట్టకట్టాము. మరి ఆ మజ్జిగ, దానికి కూడా లాజిక్ ఉందా? బిర్యానీ తిన్నాక మజ్జిగ తాగితే అరుగుతుంది కదా, అందుకే తెచ్చాను. కానీ నేను బిర్యానీ తేలేదు, అది వేరే విషయం. మజ్జిగ ఆరోగ్యానికి మంచిది. చిచ్చు, నీ లాజిక్కి దండం. దయచేసి ఆ బాక్స్ మూసేయ్. దాన్ని చూస్తుంటేనే నాకు నిమోనియా వచ్చేలా ఉంది. నీకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి చిచ్చు. చిచ్చుకాకి నిరాశగా, ఛ, నా క్రియేటివిటీ ఎవరికి అర్థం కాదు. సరేలే, మీ రొట్టెలే తినండి. అందరూ తుని చోటు తెచ్చిన ఆహారం తిన్నారు. చిచ్చు కూడా సిగ్గు లేకుండా ఆరగించింది. తిన్న తర్వాత బుజ్జి పిచ్చుక లేచింది. ఫ్రెండ్స్, మనం ఒక గేమ్ ఆడతాం. స్టాచ్యూ ఆట. మ్యూజిక్ ఆగిపోగానే అందరూ కదలకుండా నిలబడాలి. ఇక అందరూ సరే అని అంటారు. చిన్నుకాకి పాట పాడడం మొదలుపెట్టాడు. చాలు 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 చాలి, వణుకు 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 వణుకు, గజు గజు గజుగా వణుకు. అందరూ డాన్స్ చేస్తున్నారు. చిచ్చుకాకి తన బరువు వల్ల డాన్స్ చేయలేక ఒకచోట నిలబడి తల మాత్రం ఊపుతోంది. స్టాచ్యూ. అందరూ ఆగిపోయారు. చిచ్చుకాకి ఒక కాలు పైకి లేపి వింత ఫోజులో ఆగిపోయింది. 1 నిమిషం గడిచింది. 2 నిమిషాలు గడిచాయి. 5 నిమిషాలు గడిచాయి. మహిగ్రద్ద కదులుతూ, అబ్బా, నా వల్ల కాదు, చాలా చలిగా ఉంది. చిన్ను, గేమ్ ఆపేయ్. అందరూ కదిలారు. కాని చిచ్చుకాకి మాత్రం అలాగే కాలు పైకెత్తి మరీ నిలబడి ఉంది. అట్ట, గేమ్ అయిపోయింది. కట్లు ఎందుకలా నిలబడ్డావు? చిచ్చుకాకి కదలదు, పలకదు. చిచ్చు, ఏమైంది? ఇంకా యాక్టింగ్ చేస్తున్నావా? ఆస్కార్ అవార్డు ఇవ్వమంటావా? చిచ్చుకాకి కళ్ళతో సాయిగ చేస్తూ కష్టంగా నోరు తెరిచి, కదలడం లేదు. నా కాలు గడ్డ కట్టుకుపోయింది. నేను నిజంగానే స్టాచ్యూ అయిపోయాను. ఎవరైనా వచ్చి నన్ను కదపండి, లేకపోతే నేను ఇక్కడ విగ్రహం అయిపోతాను. అందరూ పరిగెత్తుకుంటూ వెళ్లి చూశారు. చిచ్చుకాకి చలికి బిగుసుకుపోయింది. అయ్యో, దీని అతి తెలివి తగలడా. ఇన్ని బట్టలు వేసుకుంది కదా, రక్త ప్రసరణ ఆగిపోయి ఉంటుంది. తుని, వేడి నీళ్ళు ఏమైనా ఉన్నాయా? ఫ్లాస్క్ లో కాఫీ ఉంది. అది తీసుకునిరా. మహిగ్రద్ద గారు వేడి కాఫీని చిచ్చు కాలు మీద కొంచెం పోశారు. అమ్మ, కాలుతోంది. అమ్మయ్య, కదిలింది. థ్యాంక్స్ మహి గారు, మీ కాఫీ నా ప్రాణం కాపాడింది. చూసావా అట్ట, నువ్వు తెచ్చిన ఐస్ క్రీమ్ లాగే నువ్వు కూడా ఫ్రీజ్ అయిపోయావు. అవును, మా అమ్మ ఇప్పుడు ఐస్ క్వీన్ అయిపోయింది. ఫ్రోజన్ సినిమా హీరోయిన్ లో ఉంది. షే, నవ్వకండి. ఇది నా తపస్సు. హిమాలయాల్లో సాధువులు ఇలాగే ఉంటారు. అందరూ నవ్వారు. ఇంతలో పొదల్లో నుండి ఒక గలగలా శబ్దం వినిపించింది. ఒక కోతి అక్కడికొచ్చింది. అది చిచ్చు తెచ్చిన ఐస్ క్రీం బాక్స్ ని చూసింది. కోతి బాక్స్ ఎత్తుకొని, ఓహో, ఐస్ క్రీం, థ్యాంక్స్, ఈ చలిలో ఇదే కరెక్ట్ అని పారిపోయింది. చిచ్చుకాకి అరుస్తూ, ఏయ్, నా లాజిక్ దొంగ, పట్టుకోండి. అది నా క్రియేటివిటీ. చిచ్చుకాకి కోతి వెనకాల పరిగెత్తబోయి మంచులో కాలు జారి ఒక బంతిలా దొర్లుకుంటూ కిందకెళ్ళిపోయింది. అమ్మా, ఆపండి. బ్రేక్ లేదు, బ్రేక్ లేదు, టైర్లు లేవు. చిచ్చుకాకి దొర్లుకుంటూ వెళ్లి ఒక మంచు తిప్పలో గుద్దుకుని ఆగిపోయింది. ఆమె ఇప్పుడు పూర్తిగా మంచుతో కప్పబడి ఒక స్నో మ్యాన్ లా కనిపిస్తోంది. అందరూ కిందకొచ్చి చూసి పగలబడి మరీ నవ్వారు. వావ్, అట్ట, నువ్వు అచ్చం స్నో మ్యాన్ లా ఉన్నావు. ముక్కు దగ్గర ఒక క్యారెట్ పెట్టి సరిపోతుంది. సెల్ఫీ తీసుకుందాం. చిచ్చుకాకి మంచు దులుపుకుంటూ వణుకుతూ, నవ్వకండి. ఇది నా స్నో బాత్. చర్మ సౌందర్యానికి మంచిది. మీకేం తెలియదు, ఇది పట్నంలో లేటెస్ట్ ట్రెండ్లే. అవునా చిచ్చు? అయితే నేను కూడా ట్రై చేస్తాను. నా చర్మం ఇంకా మెరుస్తుందా? పింక్ కలర్ వస్తుందా? తప్పకుండా. నువ్వు కూడా దూకలోసే. నీకు తోడుగా నేనుంటాను. మనమిద్దరం స్నో సిస్టర్స్ అవుదాము. వద్దులే చిచ్చు, నా అందం చలికి తట్టుకోలేదు. నేను దూరంగానే ఉంటాను. సరేలే చిచ్చు, నీ స్నానం అయిపోతే ఇంటికి వెళ్దాం పద. ఇంకొంచెం సేపు ఉంటే మనమందరం స్నో మ్యాన్లం అయిపోతాం. అప్పుడు కోతులు మనల్ని చూసి నవ్వుతాయి. అందరూ నవ్వుకుంటూ వణుకుతూ ఇంటి దారి పట్టారు. ఇంటికొచ్చాక తుని పిచ్చుక అందరికీ వేడివేడి సూప్ చేసి ఇచ్చింది. చిచ్చుకాకి సూప్ తాగుతూ, అబ్బా, ఈ సోప్ బాగుంది, కానీ నా ఐస్ క్రీమ్ తినుంటే ఆ కిక్కే వేరుగా ఉండేది. మిస్ అయ్యాము.
అవునట్ట, హాస్పిటల్ బెడ్ మీద పడుకొని తినేవాళ్ళం. డాక్టర్లు మనకు సెలైన్ ఎక్కిచ్చేవాళ్ళు. అందరూ ఆ పిక్నిక్ ని తలుచుకొని చాలా రోజులు నవ్వుకున్నారు. చిచ్చుకాకి మాత్రం ఆ కోతకి నా ఐస్ క్రీమ్ నచ్చుంటుంది, అందుకే ఎత్తుకుపోయింది, అది నా ఫ్యాను అని గొప్పలు చెప్పుకునేది. పూటకూలమ్మలాంటి తొని పిచ్చుక. పక్షుల గ్రామంలో అదొక పంట కోతల సమయం. రైతులు పొలాల్లో బిజీగా ఉండడంతో పక్షులకు కూడా గింజలు ఏరుకోవడానికి సమయం దొరకడం లేదు. అందరూ ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడి ఇంటికొచ్చేసరికి అలసిపోతున్నారు. వంట చేసుకునే ఓపిక ఎవరికీ ఉండడం లేదు. తుని పిచ్చుక తన ఇంటి అరుగు మీద కూర్చొని ఈ పరిస్థితిని గమనిస్తోంది. పక్కనే బుజ్జి పిచ్చుక నీరసంగా, అమ్మా, ఈ రోజు కూడా బయట ఏం దొరకలేదు, నాకు ఆకలిగా ఉంది, కానీ వంట చేయమని అడగాలంటే భయంగా ఉంది, నువ్వు కూడా అలసిపోయావు కదా. తుని పిచ్చుక నవ్వుతూ, పిచ్చిదన, బిడ్డ ఆకలి ముందు అమ్మ అలసటెంత? అయినా బుజ్జి, మనమే కాదు, ఊర్లో అందరూ ఇలాగే ఉన్నారు. పాతకాలంలో పూటకూళ్ళమ్మలుండేవారు. వాళ్ళు తక్కువ డబ్బులకే కడుపు నిండా ఇంటి భోజనం పెట్టేవారు. మనం కూడా అలాగే ఎందుకు చేయకూడదు? అంటే మనం హోటల్ పెట్టున్నామా? హోటల్ కాదు, పూటకూళ్ళ ఇల్లు. ఇక్కడ మెను ఉండదు, అమ్మ చేతి వంట ఉంటుంది. లాభము ఉండదు, తృప్తి ఉంటుంది. లే, పని మొదలు పెడదాం. తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక వెంటనే రంగంలోకి దిగారు. వంటశాలలో సందడి. వంటగదిలో తుని పిచ్చుక హడావడిగా కూరగాయలు కోస్తుంటే బుజ్జి పిచ్చుక సహాయం చేస్తుంది. బుజ్జి పిచ్చుక గోంగూర పచ్చడి గిన్నెలో వేలు పెట్టి, అమ్మా, ఈ పచ్చడి వాసన చూస్తుంటే నోరూరిపోతుంది, ఒక్కసారి రుచి చూడనా? తుని పిచ్చుక నవ్వుతూ చేతి మీద చిన్నగా కొట్టి, ఆగవి దొంగ, ఇంకా పోపు పెట్టలేదు, అప్పుడే రుచి చూస్తే ఎలా? అతిథులకు పెట్టాకే మనం తినాలి, అది మన సంప్రదాయం. పోనీ ఆ కట్టు పెరుగులో కొంచెం పంచదార వేసుకొని తిన్నా? సరేలే, ఆకలి వేస్తున్నట్టుంది కదా, కొంచెం తిను, కాని మిగతాది జాగ్రత్తగా ఉంచు. ఇద్దరూ కలిసి పెద్ద పెద్ద ఆకులు తెచ్చి విస్తరాకులు కుట్టారు. మట్టి పాత్రల్లో అన్నం, ముద్దపప్పు, గోంగూర పచ్చడి, రసం, గడ్డ పెరుగు సిద్ధం చేశారు. ఇంటి ముందు ఒక చిన్న బోర్డు పెట్టారు. తుని పిచ్చుక పూటకోళ్ల ఇల్లు, కడుపు నిండా భోజనం, కేవలం 10 రూపాయలు లేదా 2 గింజలు. ఇక మధ్యాహ్నం 1 గంట. ఆకలితో ఉన్న పక్షులు ఆ బోర్డు చూసి తుని ఇంటికి క్యూ కట్టారు. మొదట మహిగ్రద్ద గారొచ్చారు. ఆయన అలసటతో రెక్కలు వాల్చేశారు. తుని, నిజంగానే భోజనం ఉందా? నా కడుపులో ఎలుకలు డప్పు కొడుతున్నాయి. హోటల్ ఫుడ్ తిని తిని నోరు చచ్చిపోయింది. ఏదైనా కమ్మగా ఉంటే పెట్టు. రండి మేడం, కూర్చోండి. ఇదిగో వేడివేడి అన్నం, ముద్దపప్పు, నెయ్యి. తుని పిచ్చుక వడ్డిస్తుంటే ఆ నెయ్యి వాసనకి మహిగ్రద్ద గారి నోట్లో నీళ్లూరాయి. మహిగ్రద్ద ఒక్క ముద్ద తిని, అబ్బా అమృతం! తుని, నువ్వు పిచ్చుకవి కాదు, అన్నపూర్ణవి. ఇంకో గరిట పప్పు వెయ్యి, ఆవకాయ కూడా వెయ్యి. అందరూ తృప్తిగా తింటున్నారు. కుహుబాతు రసం తాగుతూ, స్వర్గం స్వర్గం అని కలవరిస్తోంది. ఈ తంతంతా పక్కింటి చిచ్చుకాకి గమనిస్తోంది. ఆమెకు కడుపు మండిపోయింది. ఆకలితో కాదు, అసూయతో. చిచ్చుకాకి తన కొడుకు చిన్నుతో, చూసావా చిన్ను, ఆ తుని గాడి తెలివి పూటకొల్ల ఇల్లు అని పేరు పెట్టి పప్పన్నం పెట్టి అందరి దగ్గర డబ్బులు లాగేస్తుంది. నా కస్టమర్లందరూ అక్కడికే వెళ్తున్నారు. నా బజ్జీల బండి వైపు ఈగలు కూడా చూడడం లేదు. అమ్మో, మన బజ్జీలు నిన్నటివి కదా, వాసన వస్తున్నాయి. అందుకే ఎవరూ రావట్లేదు. మనం కూడా తుని ఆంటీలాగా మంచి భోజనం పెడదాం. ఇష్, నార్మైరా, మంచి భోజనం పెడితే లాభమేముంటుంది? మనం స్టైల్ గా కొడతాం. తునిది పూటకొల్ల ఇల్లు అయితే మనది కాంటినెంటల్ రెస్టారెంట్ అవుతుంది, పట్నం స్టైల్. చిచ్చుకాకి వెంటనే తన బండిని డెకరేట్ చేసింది. రంగురంగుల కాగితాలు అంటించింది. ఒక పెద్ద బోర్డు పెట్టింది. చిచ్చు రాయల్ ప్యాలెస్ బఫే సిస్టమ్. ఎంట్రీ 50 రూపాయలు. పిజ్జా, బర్గర్, నూడిల్స్ రుచులు. కాని అన్నీ కలిపి ఉప్మాలా ఉంటాయి. చిచ్చుకాకి మైక్లో ఒక ఆకును చుట్టి మైక్లా పట్టుకుని, హలో హలో, అటెన్షన్ ప్లీజ్. తుని దగ్గర పప్పు అన్నం తిని బోర్ కొట్టిందా? రండి నా రాయల్ ప్యాలెస్ కి. ఇక్కడ వెరైటీలున్నాయి, మోడర్న్ ఫుడ్. ఈ రోజు స్పెషల్ ఆఫర్, ఒక బర్గర్ కొంటే చిన్నుతో సెల్ఫీ ఉచితం. అప్పుడే కుహుబాతు తుని ఇంటికి వెళ్లడానికని అటుగా వచ్చింది. చిచ్చుకాకి వెంటనే అడ్డుకుంది. ఏ కుహో, ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? ఆ తుని ఇంటికా? అక్కడ పాత చింతకాయ పచ్చడి తప్ప ఏముండదు. ఇట్రా, నా దగ్గర ఇటాలియన్ ఇడ్లీ ఉంది. కుహుబాతు ఆశ్చర్యంగా, ఇటాలియన్ ఇడ్లా?
అదేంటి చిచ్చు, ఇడ్లీలో చీజ్ వేస్తావా? అంతకన్నా గొప్పది, సాస్ వేస్తాను, పైన కొంచెం శ్రేవ్ చల్లుతాను. అచ్చం పిజ్జాలా ఉంటుంది. రా ట్రై చెయ్యి. బాబాయ్, ఇడ్లీలో సాసా? నా బతుకు మీద నాకింకా ఆశ ఉంది చిచ్చు. నాకు ఆకలిగా ఉంది, ప్రయోగాలు చేసే ఓపిక లేదు. నేను తుని దగ్గరికి వెళ్తాను అంటూ కుహుబాతు పారిపోయింది. చిచ్చుకాకి కోపంగా, వెళ్ళు వెళ్ళు, నా టేస్ట్ నీకేం తెలుస్తుంది, పల్లెటూరి పాతు. లూసీ పావురం అప్పుడే అటుగా వచ్చింది. ఆమెకు తుని ఇల్లు ఫుల్లుగా ఉండడం, చిచ్చు ఇల్లు ఖాళీగా ఉండడం కనిపించింది. ఓహో, చిచ్చు ఏదో కొత్తగా పెట్టినట్టుంది, రాయల్ ప్యాలెస్ అంట. పదచోటు అటు వెళ్దాం, పప్పన్నం తింటే లావ్ అవుతాం, అక్కడైతే స్టైల్గా ఉంటుంది. వద్దు లూసీ, చిచ్చు వంట అంటేనే భయం. మొన్న చేపల పులుసని వంకాయ పెట్టింది. పర్లేదులే, ఒక్కసారి ట్రై చేద్దాం, మోడ్రన్ గా ఉంటుంది కదా. లూసీ చోటు చిచ్చుకాకి దగ్గరికి వెళ్లారు. చిచ్చుకాకి భలే ఉత్సాహంగా, వెల్కమ్ 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 లూసీ, వెల్కమ్ చోట. మీరు మాత్రమే నా స్థాయికి తగ్గ కస్టమర్లు. మా దగ్గర స్పెషల్ కాకినాడ కాక్టైల్ ఉంది, తాగండి. ఏంటది చిచ్చు, నల్లగా ఉంది, కోకోకోలానా? కాదు కాదు, ఇది డికాషన్. ఆరోగ్యానికి చాలా మంచిది. చేదుగా ఉంటుంది కానీ కిక్ ఉంటుంది. దాన్ని తాగితే నిద్ర రాదు, కళ్ళు మెరుస్తాయి. లూసీ అయిష్టంగానే తాగింది, ముఖం చిట్లించింది. చీ, ఇది మందులా ఉంది. సరేలే, తినడానికి ఏముంది? ఇదిగా మిక్స్డ్ వెజ్ బర్గర్ అని 2 బ్రెడ్ ముక్కల మధ్యలో ఒక చల్లటి వడ పెట్టి ఇచ్చింది. చిచ్చు, ఇది బర్గరా? బ్రెడ్ మధ్యలో వడపెట్టి బర్గర్ అంటావా? అదేరా ఇన్నోవేషన్. ఈ ఇండియన్ టేస్ట్, వెస్ట్రన్ లుక్. తిను, లోపల ఉల్లిపాయలు కూడా పెట్టాను. వాళ్ళు తింటూ ఉండగా తుని ఇంటి నుండి గుమకుమలు వస్తూనే ఉన్నాయి. అక్కడ మహిగ్రద్ద గారు కుహుబాతు ఆవకాయ అన్నం తింటూ చేసే చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. వరేవా, ఈ పెరుగు ఎంత కమ్మగా ఉందో, గడ్డ పెరుగు, అసలు ఇందులో నీళ్లే కలపలేదు. ఈ అప్పడాలు చూడు ఎంత కరకరలాడుతున్నాయో, ఇంకో 2 వెయ్యితోనే. లూసీ పౌరం చోటు చిలికకి ఆ మాటలు వింటుంటే నోట్లో నీళ్లూరాయి. వాళ్ల చేతిలో ఉన్న చిచ్చుకాకి వడ బర్గర్ గొంతు దిగడం లేదు. బ్రెడ్ ఏమో గట్టిగా ఉంది, వడేమో చల్లగా ఉంది. చోటు, నాకెందుకు తుని ఇంటికి వెళ్లాలనిపిస్తుంది. ఇక్కడ ఈ మోడర్న్ ఫుడ్ నా వల్ల కావట్లేదు. నా గొంతులో బ్రెడ్ ఇరుక్కుపోయింది. నాకు అంతే, పద పారిపోదాం. చిచ్చు చూడకముందే జంప్. చిచ్చుకాకి వంటగదిలో, అంటే అదే బండి వెనుక బిజీగా ఉండగా లూసీ చోటు మెల్లగా జారుకున్నారు. వాళ్ళు నేరుగా వెళ్లి తుని ఇంట్లో కూర్చున్నారు. చిచ్చుకాకి బయటకొచ్చి, లూసీ, బర్గర్ ఎలా ఉంది? ఇంకోటి తేనా? అరే, కస్టమర్లు ఎక్కడికెళ్లారు? డబ్బులు ఇవ్వకుండా పారిపోయారా? ఓరి దేవుడా! చిచ్చుకాకి కోపంగా తుని ఇంటికెళ్ళింది. అక్కడ లూసీ చోటు హాయిగా పెరుగన్నం తింటున్నారు. ఏంటైతోనే నా కస్టమర్లను లాక్కున్నావు? ఇది అన్యాయం, బిజినెస్ రూల్స్ కి విరుద్ధం. తుని పిచ్చుక శాంతంగా, చిచ్చు, నేనెవర్నీ పిలవలేదు. ఆకలెక్కడికి తీసుకెళ్తే అక్కడికి వచ్చారు. అయినా నువ్వు కూడా రా, బోలెడంత అన్నం మిగిలింది. నీ హోటల్లో ఎలాగో ఎవరూ లేరు కదా. నాకొద్దు, నీ పప్పన్నం పేదవాళ్ళు తింటారు, నేను రాయల ఫుడ్ తింటాను. నా వంట గొప్పదని నేనే నిరూపిస్తాను. చిచ్చుకాకి వెనక్కి వెళ్లిపోయింది. కాని ఆమెకు కూడా ఆకలిగా ఉంది. తన దగ్గర ఉన్న బ్రెడ్ వడలు చల్లబడిపోయాయి. వాసన చూస్తేనే విసుగొస్తుంది. ఇక చిచ్చుకాకి ఆకలికి తాళలేక తాను చేసిన బర్గర్ తానే తినడానికని ప్రయత్నించింది. చిచ్చుకాకి ఒక కొరుకుడు కొరికి, అబ్బా, ఈ బ్రెడ్ ఏంటి రాయిలా ఉంది? నా పళ్ళన్నీ ఊడిపోయేలా ఉన్నాయే. చి, ఈ వడలో ఉప్పు ఎక్కువైంది. వాళ్ళు పారిపోవడంలో తప్పలేదులే. అమ్మో, నాకు ఆకలి. నాకు తుని ఆంటీ ఇంటికి వెళ్ళాలనుంది. ఈ బర్గర్ నేను తినలేను. సరేలేరా, నాకు కూడా ఆ పప్పన్నం వాసన చూస్తుంటే ప్రాణం లాగేస్తోంది. కానీ పరువు అడ్డొస్తుంది. రాత్రి 9 గంటలు. అందరూ తిని వెళ్లిపోయారు. తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక గిన్నెలు సర్దుతున్నారు. ఈరోజు చాలా డబ్బులొచ్చాయి, అందరూ సంతోషంగా వెళ్ళారు. మహీగ్రద్ద ఆంటీ అయితే రేపు కూడా వస్తానని చెప్పారు. అవును బుజ్జి, ఆకలి తీర్చడం కన్నా పెద్ద సేవ లేదు. అంతలో వెనుక తలుపు నుండి ఎవరో టక్ టక్ మని శబ్దం చేశారు. తుని వెళ్లి చూస్తే అక్కడ చిచ్చుకాకి చిన్నుకాకి నిలబడున్నారు. చిచ్చుకాకి ముఖం చిన్నపోయింది. చిన్నుకాకి పొట్ట పట్టుకున్నాడు. చిచ్చుకాకి తలదించుకుని గొంతులో జీరతో, తుని, అన్నం ఏమైనా మిగిలిందా? చిన్నగాడికి ఆకలిగా ఉందట. నా దగ్గర ఉన్న బ్రెడ్ పాడైపోయింది. పొద్దుటి నుండి మేం కూడా పస్తులే. తుని పిచ్చుక నవ్వింది. రా చిచ్చు, నీకోసమే దాచుంచాను. నువ్వెలాగూ వస్తావని నాకు తెలుసు. అలుగుతావని పిలవలేదు. తుని పిచ్చుక 2 విస్తరాకులు వేసింది. వేడివేడి అన్నం, మిగిలిన పప్పు,
ఆవకాయ, గడ్డ పెరుగు, నెయ్యి వేసింది. చిచ్చుకాకి, చిన్నుకాకి ఆబగా తినడం మొదలుపెట్టారు. ఆకలి మీద ఉన్నారేమో, ఒక్క మెతుకు కూడా వదలకుండా తిన్నారు. చిచ్చుకాకి తింటూ, అతని నిజం చెప్పమంటావా? నా బర్గర్ కంటే నీ పప్పు అన్నమే బాగుంది. అసలు ఆవకాయలో ఏం కలిపావే? అమృతంలా ఉంది. నా రాయల్ ప్యాలెస్ వేస్ట్, నీ పూటకల ఇల్లు బెస్ట్. ప్రేమ కలిపాను చిచ్చు. డబ్బు కోసం వండితే అది వ్యాపారం అవుతుంది. ఆకలి తీర్చడానికి వండితే అది అన్నదానం అవుతుంది. అదే పూటకొల్లమ్మ సీక్రెట్. నీకు దండం తల్లి. రేపటి నుండి నేను కూడా నీకు సహాయం చేస్తాను. నేను కూరగాయలు కోసేస్తాను, నువ్వు వండు. వచ్చిన లాభంలో నాకు సగం వద్దులే. కడుపు నిండా భోజనం పెడితే చాలు. నా బర్గర్ వ్యాపారం ఈ రోజుతో బంద్. మరి రాయల్ ప్యాలెస్ ఏముంటుందట? దాన్ని మోసేసి చిచ్చు ఆంట్లు తోమే షెడ్గా మారుస్తాను. వచ్చిన వాళ్ళకి చేతులు కడుక్కోవడానికి నీళ్ళిస్తాను. అందరూ గట్టిగా నవ్వారు. ఆ రాత్రి పక్షుల గ్రామంలో అందరూ కడుపు నిండా, కంటి నిండా నిద్రపోయారు. తుని పిచ్చుక ఇల్లు నిజంగానే ఒక అన్నపూర్ణ నిలయంగా మారింది. ఇంటి భోజనం, ఆప్యాయత ముందు ఏ ఆర్భాటాలు పనికిరావు. ఆకలి అందర్నీ ఒక్కటి చేస్తుంది.